పొగమంచు కారణంగా బెంగళూరు జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చాకలిగుట్ట తండా వద్ద ఒకదాని తరువాత ఒకటిగా వరుసగా 16 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేంద్ర అడిగి తెలుసుకుందాం. నరేంద్ర, పొగమంచు కారణంగా వరుసగా 16 వాహనాలు ఒకటికొకటి ఢీకొన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రసన్న, ఇప్పుడు క్షతగాత్రులు ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళిద్దరు కూడా ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. అయితే చలి తీవ్రత పెరగడం వల్ల ఒక్కసారి గత 2 రోజుల నుంచి తీవ్రమైన పొగమంచు ఏర్పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగాని వస్తున్న వార్తలే. అయితే ఈ చలి ప్రభావం నందిగామ అంటే హైదరాబాద్ బెంగళూరు హైవేలో చాలా తీవ్రంగా ఉందని చెప్పి తెలుస్తుంది. తరచూ వార్తలు కూడా అనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు ఉదయం మంచు తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల దాదాపు 8 గంటల ప్రాంతం వరకు కూడా పొగమంచు కప్పి కనిపించింది. అయితే వాహనాలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి వార్తలు వినిపించాయి. నందిగామ వద్ద చాకలిగడ్డ ప్రధాన రహదారి వద్ద మాత్రం తీవ్రంగా దాదాపు 16 వాహనాలు ఒకటికొకటి గుద్దుకున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మొదటగా ఒక కారు ముందుగా వెళ్తున్న కారుని గుద్దడంతో అవి రెండు అక్కడ ఆగిపోయాయి. వెనక నుంచి ఈ పొగమంచు వల్ల ఏవీ కనిపించక 16 లారీలు, బస్సులు, అలాగే ప్రైవేట్ ట్రక్లు ఇవన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి గుద్దుకున్న విజువల్స్ మనం చూడొచ్చు. అయితే పొగమంచు ప్రధానంగా దాదాపు ఉదయం 8 గంటల వరకు కూడా ఉండడమే దీనికి ఒక ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు. లేదంటే డ్రైవర్లు కూడా అప్రమత్తంగా ఉంటారు. మామూలు సాధారణ సమయాల్లో అయితే 6:30 నుంచి 7 గంటల ప్రాంతం వరకు ఉండే పొగమంచు ఈసారి ఈ చలికాలంలో తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల 8 గంటల వరకు కూడా దీని ఎఫెక్ట్ కనిపించింది పొగమంచుది. అయితే ఎప్పటికప్పుడు డ్రైవర్లు కూడా అప్రమత్తతగా ఉండాలి పొగమంచు ఏర్పడిన సమయంలో అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఈసారి ఈ తీవ్రమైన అంటే మొదటి ముందు వెళ్తున్న వాహనం కూడా కనిపించట్లేదు. అంతా దట్టమైన పొగమంచు చల్లుకున్న కారణంగానే ఇంత పెద్ద యాక్సిడెంట్లు అయినాయని చెప్పి డ్రైవర్లు చెప్తున్నారు, ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు అప్రమత్తం అవుతున్నా కూడా అనుకోకుండా ఈ డెన్సిటీ మనం చూడొచ్చు. ఆ పొగమంచు ఎంత దట్టంగా ఉందో. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్లందరూ. అందులోనూ ఇది సంక్రాంతి సీజన్, పండగ సీజన్, వెహికల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రయాణికుల సంఖ్య అధికవడంతో అన్ని ప్రైవేట్ వాహనాలు అయి ఉండొచ్చు, ప్రభుత్వ వాహనాలు అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ చలి తీవ్రత కూడా ఇంకొన్ని రోజులు కొద్ది రోజుల పాటు కొనసాగుతుందని చెప్పి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సాధారణంగా అన్ని సంవత్సరాలకి ఇతర క్రితం నిరుడుకు పోలిస్తే ఈసారి పొగమంచు ఎక్కువ ఉంది, చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ పొగమంచు మరికొన్నాళ్ళు కొనసాగే అవకాశాలు ఉంటాయి. డ్రైవర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, లేదంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉండాలి అని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. అలాగే అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే హైవే రోడ్లలో మామూలుగానే సూచికలు ఎక్కువ ఉంటాయి, కానీ ఈ పొగమంచు ఉన్న టైంలో ఆ సూచికలు కూడా కనిపించవు. కాబట్టి ఇదంతా కూడా డ్రైవర్లే జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ప్రధానంగా మనం చెప్పాలి. ఈ 16 వెహికల్స్ యాక్సిడెంట్ ఏదో దీనిపైన దర్యాప్తు అవుతుంది. అయితే ఏ ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువ కనిపిస్తుంది అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు అధికారులు. అలాంటి ప్రాంతాల్లో ఏమైనా అధిక ఎక్స్ట్రా ఫోర్స్ ని అంటే ఎక్స్ట్రా అఫీషియల్స్ ని ఏర్పాటు చేయడమో, లేదంటే పోస్టులు పెట్టడమో లాంటివి జరగాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయాణికులు, అధికారులు కోరుతూ ఉన్నారు. సో నెక్స్ట్ అంటే రేపు ఎల్లుండి 3 రోజులు పండగ ఉంది. కాబట్టి ప్రయాణికుల సంఖ్య ఊళ్ళకి వెళ్ళి ప్రధాన మహానగరం నుంచి ఊళ్ళకి వెళ్లే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. అలాగే ఇతర మేజర్ పట్టణాల నుంచి కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తారు 3 రోజుల పాటు. అవన్నీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చలి తీవ్రత, పొగమంచు వీటి ఎఫెక్ట్ ప్రభావం తక్కువ అయ్యేలాగా యంత్రాంగం కూడా తగు చర్యలు చేపట్టాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రసన్న. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.